గత భాగంలో అశ్వారూఢాదేవి గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ భాగంలో చక్రరాజ రథం గురించి తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామంలోని 68వ నామమైన చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే అర్థమేమిటో చూద్దాం. చక్రరాజ రథమును అధిష్ఠించిన సమస్తములైన ఆయుధములచే అలంకరించబడిన తల్లి అని ఈ నామానికి అర్థం. రథశాస్త్రము, లలితోపాఖ్యానము కూడా 3 రథాల గురించి ప్రస్తావిస్తాయి. అవే చక్రరాజ రథం, గేయచక్ర రథం మరియు కిరిచక్ర రథం. అందులో చక్రరాజ రథంలో అమ్మవారు కొలువై ఉంటారు. ఈ రథం ఆనంద ధ్వజంతో కూడి ఉంటుంది. అమ్మవారి రథానికి 9 ఆవరణలు అంటే పర్వములు ఉంటాయి. ఈ రథం 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ రథం కదులుతున్నప్పుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుందిట. ఈ రథానికి 6 చక్రాలు ఉన్నాయిట. ఈ చక్రరాజరథం యుద్ధానికి కావలసిన ఆయుధాలన్నిటితోనూ సమకూర్చబడి ఉంటుంది. అటువంటి చక్రరాజ రథాన్ని అధిరోహించి అమ్మవారు యుద్ధానికి వెళ్తున్నారు. గీతి చక్రం లేదా గేయ చక్ర రథంలో మంత్రినాథాదేవి ఉంటుంది. ఈ రథానికి 7 పర్వములు ఉన్నాయిట. ఈ నాదచక్ర రథం అమ్మవారి కుడివైపున ఉంటుందిట. కిరిచక్ర రథంలో దండనాథాదేవి ఉంటుంది. ఈ చక్రానికి 5 పర్వాలు ఉన్నాయి. ఈ చక్రరథం అమ్మవారి ఎడమవైపు ఉంటుందిట. చక్రరాజ రథం ఎక్కడ ఉంటే గేయచక్ర రథం కూడా అక్కడే ఉంటుందిట. అలాగే గేయచక్ర రథం ఎక్కడ ఉంటే కిరిచక్ర రథం కూడా అక్కడే ఉంటుందిట. ఇలా ఈ 3 రథాలు ముల్లోకాల వలె తిరుగుతున్నాయిట. యంత్రములన్నిటిలోనూ రాజు వంటిది శ్రీచక్రం. చక్రరాజ రథం అంటే శ్రీచక్రం అని అర్థం. అట్టి శ్రీచక్రము దాని యందుంచబడిన సకల ఆత్మజ్ఞాన సాధనములతో అలంకరించబడినది అని కూడా ఈ నామానికి అర్థం కలదు. శ్రీచక్రంలోని నవావరణలలో ఉండే శక్తీదేవతలు సర్వ ఆయుధాలతో సిద్ధంగా ఉంటారుట. శ్రీచక్రమందు కర్మోపాసన చేసినప్పుడు శుద్ధజ్ఞానము కలుగుతుంది. ఈ విషయాన్నే మనకు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనే నామం తెలియజేస్తుంది. ఈ జ్ఞానం కలిగిన తర్వాత కర్మలు కాని ఉపాసన కాని చేయవలసిన అవసరం ఉండదు. ఈ విషయాన్నే భగవద్గీత కూడా తెలియజేస్తోంది. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాజ్ జ్ఞానయజ్ఞః పరంతపా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం కలిగిన తర్వాత కర్మ పరిసమాప్తి అవుతుంది. శుద్ధ విద్య చక్రేసత్వ సిద్ధిని కలుగజేస్తుంది. చక్రరాజము అంటే షట్చక్రాలు, రథము అంటే ఆధారము, ఆరూఢ అంటే నియంత్రణ, సర్వాయుధ అంటే శుద్ధ విద్య. మూలాధార చక్రం నుండి విశుద్ధి చక్రం వరకు ఉన్న 5 చక్రాలు శుద్ధ విద్యను పొందేందుకు పునాదిని వేస్తాయి. ఈ 5 చక్రాలు పంచభూతాలకు ప్రతీకలు. శుద్ధ విద్య ద్వారా ఆజ్ఞాచక్రంలో ఉన్న మనస్సును నియంత్రించవచ్చు. చక్రాలను నియంత్రించినప్పుడు సిద్ధి లభిస్తుంది.
శుద్ధ విద్యోదయా చక్రే సత్వ సిద్ధి అని శివసూత్రాలు చెప్తున్నాయి. ఈ విశ్వమంతయు నేనే అన్న భావనే శుద్ధ విద్య లేక జ్ఞానం. షట్చక్రాల మీద నియంత్రణ సాధిస్తే శివైక్య స్థితికి యోగి చేరుతాడు. ఇటువంటి అద్వైత స్థితిలో అమ్మవారు శ్రీచక్రంలో అలంకరింపబడి ఉన్నారుట. భైరవ యామళ తంత్రంలో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఇలా చెప్తున్నాడు: ఓ ఈశ్వరి, శ్రీచక్రం అంటే సమస్త బ్రహ్మాండానికి ప్రతీక. శ్రీచక్రంలో పంచభూతతత్వాలు, పంచ తన్మాత్రతత్వాలు, పంచ జ్ఞానేంద్రియ తత్వాలు మరియు పంచ కర్మేంద్రియ తత్వాలు ఉన్నాయి. అలాగే మానవుడికి మాత్రమే ఉన్న మనస్తత్వానికి కూడా శ్రీచక్రం ప్రతీక. అట్టి శ్రీచక్రాన్ని అర్చిస్తే ఈ చరాచర జగత్తును అర్చించినట్టే. శ్రీచక్రం గురించి మరిన్ని విశేషాలను వచ్చే భాగంలో చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.